నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మన ఈడీ విచారణలో పాల్గొన్నారండి. నేటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, బూనేటి చాణిక్య, వెంకటేశ్ నాయుడు వీళ్ళు ఈడీ ముందర హాజరయ్యారు. ఈ మద్యం కేసులో ఈడీ సన్నిహితులకు ఈడీ ఉచ్చు బిగించినట్లు కూడా తెలుస్తుంది. ఈ ముడుపుల సొమ్ము ఎవరికి ఏ మార్గంలో చేర్చారు, ఈ 2019 నుంచి 2024 మధ్య భారీగా ఆస్తులు కొనేందుకు డబ్బు ఎక్కడిది, ఈ డబ్బును ఎలా మళ్ళించారు, ఎవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారు, ఏమనేది కూడా మనకు ఈ ఈడీ దర్యాప్తు ముందర వీళ్ళకు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకంటే పరిస్థితి చూసుకుంటా పోతే ఇంకా ఎంతెంత నడుస్తుంది, దీని పరిస్థితి ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే, ఈ వైసీపీ హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం 3500 కోట్లు, దీని మీద ఈడీ దూకుడు పెంచింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఈ కేసులో కీలక నిందితులైన బూనేటి చాణిక్య, వెంకటేశ్ నాయుడిని సోమవారం సుదీర్ఘంగా 10 గంటల పాటు విచారించింది. ప్రధానంగా మద్యము డిస్టరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును అంతిమంగా ఎవరికి ఇచ్చారు, ఏ మార్గాల్లో మళ్ళించారు, మనీ ట్రయల్కు ఎలా పాల్పడ్డారు అనే కోణంలోనే పరిశీలినట్లు కూడా తెలిసింది. ఈ 2019 నుంచి 2024 మధ్య భారీ మొత్తంలో ఆస్తులు కొనేందుకు ఆదాయ పన్నులు ఎక్కడివి, అవి ఏ మార్గాల్లో వచ్చాయనే అంశంపైన కూడా ఈడీ దర్యాప్తు ఎక్కువ కొనసాగింది. ఎందుకంటే ఈ సొమ్ము చేరింది ఎవరికి, ఈ జగన్ నీడలపై, అంటే జగన్ మనుషులు వీళ్ళంతా, ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ ఎవరి ఆదేశాలతో రాజశేఖర రెడ్డిని కలిసేవారు, ఆయన నుంచి తీసుకున్న డబ్బు ఏమైంది, సర్వీసులో వచ్చినంత జీతం ఎంత, కుటుంబ సభ్యుల పేరిట పలు ఆస్తులు, వీళ్ళు ఏమరంటే తందానా తానా అన్నట్టు వీళ్ళు జీతం కంటే కూడా ఆస్తులు ఎక్కువ కొనేశారు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారికి రూపాయ ఇస్తే వీళ్ళు 10 వంతున కమిషన్లు తీసుకున్నారు. కాబట్టి ఈ మద్యం కుంభకోణంలో వీళ్ళు కూడా ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఈ రాజశేఖర రెడ్డి ఎట్లా చెప్తే అలా చేసి ఈ మద్యం స్కామ్లో 3500 కోట్ల మద్యం స్కామ్ అనేది మనకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఈడీ ముందర హాజరైన వీళ్ళంతా అంతిమంగా డబ్బు ఎవరికి ఇచ్చారనేది ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చాణిక్య కానీ వెంకటేశ్ నాయుడు మీద. మళ్ళీ వీళ్ళు డబ్బు అంతిమంగా ఎవరికి ఇచ్చారు, రాజశేఖర రెడ్డి నుంచి డబ్బులన్నీ ఎక్కడి నుంచి మీకు ఇచ్చాడా, లేదు మీరు తీసుకున్నారా అనేది కూడా చేసింది. ఏంటంటే కుటుంబ సభ్యుల పేరిట పలు ఆస్తులు కొన్నారు వీళ్ళు, హైదరాబాద్లో కావచ్చు, బయట కావచ్చు. ఈయన ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు కానీ మీ జీతం కంటే మించి ఆస్తులు ఎలా వచ్చినాయి అనేది కూడా ఈడీ దర్యాప్తు ప్రశ్నల వర్షం కురిపించినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా చూసుకుంటూ పోతే కుటుంబ సభ్యుల పేరిట పలు ఆస్తులు, వాటి కొనుగోలుకు డబ్బు ఎక్కడిది, కీలక పత్రాలు ముందుంచి ప్రశ్నలు, సమాధానం చెప్పలేని ఆ ఇద్దరు చాణిక్య, వెంకటేశ్ నాయుడిని ప్రశ్నించిన ఈడీ అధికారులు. ఏమనంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా వెలిగిన ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరి మీద ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ దర్యాప్తు అధికారులు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి కొన్నారు, మీకు జీతం కంటే ఎక్కువ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులను పేపర్లతో సహా వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ అధికారులు. దీనికి సమాధానం చెప్పలేక నమ్ములుకొని చేశారు. దీని మీద ఇంకా కూడా దర్యాప్తు కొనసాగుతుందనేది కూడా ఇంకా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మద్యం కుంభకోణం చూస్తే చాలా తెగ ఇచ్చేది, సొమ్ము చేరింది ఎవరికి అనేది కూడా తెలిసిపోతుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలతో పాటు మరికొన్ని డాక్యుమెంట్లు తీసుకొని రావాలని ఈడీ ఇచ్చిన నోటీసు మేరకు ధనంజయ రెడ్డి వాటితో హాజరు కాగా, కృష్ణమోహన్ రెడ్డి బినామీ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకెళ్లలేదని తెలిసింది. దీంతో ఈడీ అధికారులు ఆయన్ను 2 గంటలు మాత్రమే ప్రశ్నించారు. అడిగిన కీలక డాక్యుమెంట్లతో మళ్ళీ రావాలని ఆదేశించారు.
ఆ తర్వాత ధనంజయ రెడ్డిని మాత్రం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:15 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆస్తుల చిట్టా తీసుకురండి. అంతకుముందు కృష్ణమోహన్ రెడ్డి మీ ఆస్తులు ఎలా వచ్చినాయి, ఎవరెవరో పేరు మీద ఉన్నాయి, ఏమనేది కూడా ఆస్తుల చిట్టాతో సహా రావాలని ఈడీ అధికారులు ధనంజయ రెడ్డిని కోరారు. అట్లాగే జగన్కు అత్యంత సన్నిహితుల్లో పై ఇద్దరితో పాటు వైసీపీ అభ్యర్థులకు గత ఎన్నికల్లో డబ్బులు సరఫరా చేసిన శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, నమ్మినబంటు వెంకటేశ్వర నాయుడు కూడా ఈడీ ప్రశ్నించింది. మీ ఆదాయం ఏమిటి, వ్యాపారాలు ఏమిటి, మద్యం ముడుపులుగా వసూలు చేసిన కరెన్సీ కట్టలకు కొలతలు వేసి మరీ ఎక్కడ దాచాలో కూడా మీరు తెలుసు కదా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా ఈడీ అధికారులు వెంకటేశ్వర నాయుడిని పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా చూసుకుంటా పోతే రాజకేశ్వరరెడ్డి ప్రధాన అనుచరుడైన బూలేటి చాణక్య ఈడీ అధికారులు విచారించారు. మద్యం వ్యాపారుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలు కమిషన్ల సొమ్ము ఎవరికి చేర్చారో ఆరా తీశారు. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని క్రమం తప్పకుండా సేకరించిన సొమ్ము ఎవరికెవరికి చేర్చారు, అందులో ఆయన ఎంత తీసుకున్నారు, ఇతరులకు ఎంత చేర్చారో పరిశీలించారు. ఈ అంతిమంగా ఈ డబ్బులు ఎలా చేరినాయి, ఎవరికి చేరింది, ఈ సొమ్ము ఎవరిది అనేది కూడా తెలుస్తుంది. ఈ మద్యం స్కామ్లో వసూలైన డబ్బు ఎవరికెవరికి చేరింది, ఎవరెవరు పోయింది, దీంట్లో అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది కూడా ఈడీ అధికారులు క్రమం తప్పకుండా 10 గంటల పాటు విచారించారు. ఈ మద్యం స్కామ్లో మొత్తం 3,500 కోట్ల ఈ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడైన రాజకేశ్వరరెడ్డి A1కు చెందిన జూబ్లీహిల్స్ కార్యాలయం నుంచి తరచూ కారు డిక్కీలో అట్టపెట్టెలో తీసుకెళ్లిన ముడుపుల సొమ్ము ఎక్కడికి చేరిందని ధనంజయ రెడ్డిని అడిగారు. తెలంగాణలోని బాన్సువాడ, మహేశ్వరంలో కోడాల పేరుతో కొనుగోలు చేసిన ఆస్తులకు డబ్బులు ఎక్కడివని కృష్ణమోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లాలోని కోవూరు, ముత్తుకూరు మండలాల్లో మరదల పేరుతో కొనుగోలు చేసిన ఆస్తులకు నగదు రూపంలో ఇచ్చిన డబ్బు ఎలా వచ్చాయని ధనంజయ రెడ్డిని ఆరా తీసినట్లు సమాచారం. వీళ్ళు చూడండి ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, చిట్టా పట్టుకొని అడుగుతున్నారు. ఈ లిక్కర్ స్కామ్లో డబ్బు ఎవరి దగ్గర వసూలు చేశారు, ఎక్కడ ఆస్తులు కొన్నారు అనేది కూడా ఈడీ అధికారులు 10 గంటల పాటు విచారినట్లు తెలిసింది. దీనికి కొంతమంది సమాధానం చెప్పారు, కొంతమంది సమాధానం చెప్పలేదు. కానీ ఈ లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు ఎవరు అంతిమదారులు, జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే ఇంకొకరా అనేది ఈ లిక్కర్ స్కామ్లో బయటపడితే అప్పుడు అంతిమ లబ్ధిదారులు ఎవరు, ఈ 3,500 కోట్లు ఎవరికి చేరినాయి అనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.